నమస్కారం కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. ఈరోజు మన టాపిక్ కంపారిజన్. ఏదైనా వస్తువు కానీ ఒక వ్యక్తి కానివ్వండి, వారి గొప్పతనాన్ని తెలియజేయడం కోసం మరొక వ్యక్తితోనో లేదా మరొక వస్తువుతోనో పోల్చడం అనేది సాధారణంగా మనం చేస్తుంటాం. మనం నిత్య జీవితంలో ఎక్కువగా జరిగే పని అది. అయితే కంపారిజన్ అనేది అవసరమా? కంపారిజన్ ఎప్పుడు చేయాలి? దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఇదే ఈరోజు మన టాపిక్. దీనిపై విశ్లేషించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వీరేందర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. వీరేందర్ గారు నమస్కారం. నమస్కారం. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారి డౌట్స్కి వీరేందర్ గారు క్లారిఫై చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్. ముందుగా వీరేందర్ గారు, ఈ కంపారిజన్ ఏ విషయంలోనే సరే, ఒక వ్యక్తిని క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఒక వస్తువు గొప్పతనాన్ని చెప్పాలన్నా ఖచ్చితంగా ఇంకొక వస్తువుతోనో ఇంకొక వ్యక్తితోనో క్యాలిక్యులేట్ చేయడం అనేది, కంపేర్ చేయడం అనేది ఎప్పుడూ చూస్తుంటాం. ఎందుకు కంపేర్ చేయడం తప్ప? కంపారిజన్ అనేది మన ప్రిమిటివ్ సొసైటీలకు వెళ్ళినప్పుడు, అంటే మనిషిగా ఎదగని క్రమంలో జంతువులు మనిషి అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా ఒకప్పుడు. అడవుల్లోనే గుహలో జీవించారు. సో ఆ ఇన్స్టింక్ట్ ఏంటి అని అంటే టు సర్వైవ్. దాంతో పోరాడాలి అంటే ఏనుగుతో పోరాడాలి, లేదు సింహంతో పోరాడాలి, లేదు నక్కలతో పోరాడాలి. అంటే సర్వైవల్ కోసం చేసే పోరాటం లోపల తెలియకుండానే ఎదుటి జంతువులతో కానివ్వండి, వ్యక్తులతో కానివ్వండి, అప్పుడు బలమే ఒక ప్రధాన అంశంగా, అంటే శారీరక బలమే ప్రధాన అంశంగా ఉండే ప్రాసెస్ లోపల హ్యూమన్ తెలియకుండానే ఈ కంపారిజన్ను నేర్చుకున్నాడు. సో ఇది ఒక ఇన్స్టింక్ట్ లాగా మారిపోయింది మనిషికి. కాబట్టి తప్పొప్పులా లేదు ఇది మంచి చెడ అనే విచక్షణ లేని ప్రాసెస్లోంచే మనిషి కంపారిజన్లకి అలవాటు పడిపోయాడు. కాబట్టి కుటుంబంలో అయినా సరే, మనం కళాశాలలోకి వెళ్ళినా సరే, సమాజంలో అయినా సరే, తెలియకుండానే ఎదుటి వ్యక్తులను చూసి అమ్మ ఆ వ్యక్తి చూడు నాకంటే పొడుగున్నాడు, అమ్మ ఈ వ్యక్తి చూడు నాకంటే అందంగా ఉన్నాడు, ఈ వ్యక్తి చూడు నాకంటే మంచి డ్రెస్సులు వేసుకున్నాడు, ఈ వ్యక్తి నాకంటే బాగా చక్కని భాష మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి నాకంటే చాలా చిన్నగా ఉన్నాడు. ఇలాంటి అన్కాన్షియస్ కంపారిజన్ మనుషులందరికీ మొదలైపోయింది. సో ఇది నిజంగానే ఈ కంపారిజన్ మనకు ఉపయోగపడుతుందా లేదా, లేదు మనని నాశనం చేసే ఎమోషన్స్ ఏమైనా క్రియేట్ చేస్తుందా, లేదు మనని అభివృద్ధి చెందే దిశగా మనని ఏమైనా తీసుకెళ్తుందా అనే విషయాల పట్ల చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. దీన్ని నిజంగా ఒక సైంటిఫిక్ స్టడీ చేసి ఇది ఏ రకంగా ఉంటే మనకు ఉపయోగపడుతుంది అనే విషయం లోపల ప్రతి మనిషి దగ్గర ఎస్ ఆర్ నో ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇది కంపేర్ చేసుకోవడం అవసరమా కాదా అని అన్నాం అనుకోండి, దే కమ్అవుట్ విత్ డిఫరెంట్ ఆన్సర్స్. కొంతమంది చెప్తారు కొన్ని విషయాల్లో కంపేర్ చేసుకోవచ్చు అంటారు, కొందరు అంటారు అసలు కంపారిజన్ వద్దు అని అంటారు. కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ఈ కంపారిజన్ దేనికోసం చేస్తున్నాం, దీని లక్ష్యం ఏంటి, ఏం ఆశించి మనం కంపేర్ చేస్తున్నాం, కంపేర్ చేయడం వలన వచ్చే లాభ నష్టాలు ఏంటి, మనం ఎప్పుడైనా బేరీజ్ చేసుకున్నామా? ఈ గతంలో మనం చేసుకునే ఈ కంపారిజన్ ఫైనాన్షియల్ కానీ, సోషల్ కానీ, సైకలాజికల్గా కానీ, అకాడమిక్గా కానీ, వీటి వల్ల మనం ఏమైనా అభివృద్ధి సాధించామా, లేదు ఆ మనిషికి మనం చేసుకునే కంపారిజన్ మనకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనేదే మనం ప్రధానంగా దృష్టి పెట్టి, దానివల్ల నిజంగానే లాభాలు ఉన్నప్పుడు దాన్ని కొంచెం ముందుకెళ్తే కంపారిజన్ మే కన్సిడర్ యాజ్ ఇట్ ఈస్ రైట్. బట్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చరిత్రలో నడిచొస్తుంది కానీ, కంపారిజన్ మీద జరిగిన రీసెర్చ్ కానీ ఏం చెప్తుందంటే, మనిషికి కంపారిజన్ ఎప్పుడైనా సరే అది నష్టాన్ని, బాధని, కష్టాన్ని కలుస్తుంది తప్ప గొప్ప లాభాలను చేకూర్చిన విషయాలు మనిషిగా చేకూర్చలేదని చెప్తుంది. ఓకే, రైట్ సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఇది ఒక జీవన క్రమంలో ఈ కంపారిజన్ అనేది వచ్చింది అంటున్నారు. బట్ బేసిక్స్ నుంచే చూసుకుంటే, ఒక మార్క్స్ విషయంలో కానివ్వండి, ర్యాంక్స్ విషయంలో కానీ, వాట్ ఎవర్ ఎక్కడ వెళ్ళినా సరే, ఒక వ్యక్తి క్యాపబిలిటీస్ని, వారి స్టాండర్డ్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే, మీన్ పక్కన వ్యక్తితో కంపేర్ చేసుకోకుండా ఇతన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, మార్కులు అన్నారు కాబట్టి మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. అది ఎంసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, క్యాట్ కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, ఎనీ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు. ఆ ఎగ్జామ్కి ఒక పరీక్షలో 160 మార్కులు ఉన్నాయి అనుకుందాం. నేను ఒక సంవత్సరం క్రితం నుంచి నేను ప్రిపరేషన్ చేస్తున్నాను. ఒక ఇన్స్టిట్యూట్లో నేను చేర్చుకున్నప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత 160 మార్కులకు నాకు 100 వచ్చాయి, నా పైన ఇంకొక 50 మందికి 100 కంటే ఎక్కువ వచ్చాయి. ఈ 100 వచ్చిన పిల్లవాడు ఏం చేస్తాడు అంటే, నాకంటే పైన వచ్చిన వాళ్ళందరితో విపరీతంగా పోల్చుకొని బాధపడతాడు. మా వాళ్ళందరికి వచ్చాయి, నాకు రాలేదు, సో అయితే నాకు రాలేదన్నమాట, అయితే నాకు అందరికంటే నేను ఇంత తక్కువ అన్నమాట, అయితే నేను ఇంత చదివి నాకు రాదనమాట, సో నేను ఈ ఎగ్జామ్కి పనికి రానేమో, నేను ఇంకా చేయలేనేమో అని ఎక్కువ శాతం మంది ఇట్లా ఫీల్ అవుతారు. కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారు, తనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసుకున్నారు, నాకంటే 1000 మందికి తక్కువ వచ్చాయి అంటే మనం చాలా గొప్పగా ఉన్నట్టు లెక్క. సో ఐఎమ్ ఫైన్, ఇంకా నాకంటే ఎంతమంది తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని మార్కులతో నడుచుకున్నాగానే బాగానే ఉంటుంది.
రైట్. సి ఒక పిల్లవాడేమో ఈజ్ తనకంటే ఎక్కువ వాళ్ళని చూసి బాధపడుతున్నాడు, ఇంకో పిల్లవాడు తనకన్నా తక్కువ వచ్చిన వాళ్ళని చూసి సంతోషపడుతున్నాడు. రెండు తప్పే నిజానికి. ఎందుకు తప్పంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నీకు 160 మార్కులు ఉన్నప్పుడు నీ లక్ష్యం ఏమై ఉండాలా? ఒక సీటు, ఒక పర్టికులర్ ఒక 1000 సీట్లు ఉన్నాయి, 160 మార్కులు ఉన్నాయి, 10,000 మంది కంప్లీట్ చేస్తున్నారు. 160 మార్కుల మొత్తానికి నేను 140 సాధించాలని నేను అనుకుంటే నాకు సీట్ వస్తుంది, గతంలో సంపాదించున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు 140 మార్కులు తెచ్చుకోవడానికి నేనేం చేయాలి? నాకంటే 100 మంది ముందర 1000 మంది ఉన్నారు, అది కాదు ముఖ్యం. ఫస్ట్ నాకు 100 వచ్చాయి, నా లక్ష్యం 140 చేరుకోవాలి. ఇది ఒక 6 నెలల క్రమంలో నేను చేరుకుంటాను. సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో నేను ఈ 100 మార్కుల నుంచి కనీసం 103 మార్కులను సాధిస్తాను. 140 మార్కులు సాధించడానికి నేను 5 నెలల కాలం పెట్టుకొని ఇలాంటి పరీక్షలు నేను ప్రతి వారానికి ఒకటి రాస్తూ ఇలా 3-4 మార్కులు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే నేను 30 మార్కుల లక్ష్యాన్ని నేను చేరగలుగుతాను. నేను ఇది వదిలేసి, అంటే నా స్టాండర్డ్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడం వదిలేసి పక్క వాళ్ళ స్టాండర్డ్ ఎలా పెరుగుతుంది, వాళ్ళ స్టాండర్డ్ తగ్గియాలంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తే అది గాల్లో దీపం పెట్టినట్టే ఉంటుంది. అందుకోసమే విద్యార్థులందరూ కూడా, ఎవరైనా సరే, విద్యార్థి కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరైనా కానీ ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ ఉందండి. ఏంటంటే కాన్స్టాంట్ ఇంప్రూవ్మెంట్, అంటే క్యానై ప్రిన్సిపల్ అని ఉంది. ఈ క్యానై ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే సి అంటే కాన్స్టాంట్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నెవర్ ఎండింగ్, ఐ అంటే ఇంప్రూవ్మెంట్. కాన్స్టాంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ అనే ప్రాసెస్ మనం అప్లై చేసుకోవాలి. కాబట్టి స్టాండర్డ్ అనేది అబ్సల్యూట్ లైన్ కాదు. ఎవరి స్టాండర్డ్ వాళ్ళే సెట్ చేసుకోవాలి, ఎవరి స్టాండర్డ్ వాళ్ళే బ్రేక్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ వారానికి నా స్టాండర్డ్ 103, ఐ విల్ అచీవ్ దిస్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలి 106, నెక్స్ట్ వీక్ నా స్టాండర్డ్. కాబట్టి అట్లా స్టాండర్డ్ని మనం నిరంతరం మనం మార్చుకుంటూ వెళ్ళినప్పుడు మీరు ఎవరితో కంపేర్ చేసుకునే అవసరం లేదు. నీకు నువ్వే కంపేర్ చేసుకోవడం వల్ల నీకు ఒక ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది నీతో నీకే. సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ డౌట్స్ని ఈరోజు మనం కంపారిజన్ గురించి మాట్లాడుతున్నాం. వీరేందర్ గారు దానికి సంబంధించి విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో కనుక్కుందాం. ముందుగా మీ డౌట్ ఏంటండి? Good morning, sir. గుడ్ మార్నింగ్. Sir, in our class, ma'ams and sirs, everyone compares according to their marks, sir, and percentage. At that time, we should compare ourselves, sir, with all other students to be in the top position. ఎస్. Is it true? I mean, we should do that or not? అవును. అంటే దీనిలో 2 రకాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే టీచర్ కానివ్వండి, పేరెంట్ కానీ కంపారిజన్ చేయడం వలన ఎదుటి విద్యార్థుల యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది, వాళ్ళకు మానసిక సంఘర్షణ లోనవుతుంది అనే విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది పక్క వాళ్ళతో కంపేర్ చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇలా కంపేర్ చేయడం మూలాన ఒక మోటివేషన్ కలిగిస్తున్నాము, ఒక పోటీతత్వాన్ని రగిలిస్తున్నాము అనే భావన వచ్చే విధంగా ఆలోచించే విధంగా టీచర్ ఆలోచిస్తాడు. కానీ నిజానికి ఇక్కడ చేయాల్సింది టీచర్ ఎలా మాట్లాడాలంటే, క్లాస్ రూమ్లో స్వప్నకి 100కి 80 మార్కులు వచ్చాయి, మీరందరూ ఉన్నారు ఎందుకు? ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నాట్ ఓన్లీ యూఆర్ కంపేరింగ్, ఏం చేస్తున్నావు నువ్వు సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ చేస్తున్నావు, అంటే మీరందరూ వేస్ట్ అనే బాధను కలిగజేస్తున్నావు. ఈ వేస్ట్ అనేసరికి విద్యార్థులందరూ ఏమొస్తుంది? బ్రెయిన్ ఇంతకుముందు చెప్పాం కదా, ఇది ఇంటెలిజెంట్ అండ్ ఇన్నోసెంట్ సర్వెంట్. కాబట్టి ఏం చేస్తుంది? ఓహో మేమందరం వేస్టా, మరి వేస్ట్ అయితే నేను ఎందుకు పని చేయడం, అయితే నేను పని చేయలే అనిపిస్తుంది. దాంతో ఏం చేస్తుంది? పని చేయకుండా మార్చేస్తుంది. టీచరే అన్నది మనం వేస్ట్ అని, ఇంకా మనవంతలు మనం తయారు చేయడం వల్ల ఏంటి లాభం ఉంది? ఏం లాభం లేదు. కాబట్టి లెట్ us నాట్ డూ ఇట్ అంటారు. దీని మీద ఒక సర్వే జరిగింది. ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో 2005లో ఒక క్లాస్ రూమ్ని 2 భాగాలు చేసి వాళ్ళ సెపరేషను రకరకాల రూల్ నెంబర్స్ ద్వారా చేసి సెపరేట్స్ పెట్టి ఒక క్లాస్ని ఏమన్నారంటే, మమ్మల్ని ఎందుకు ఇట్లా క్లాస్ చేశారు అంటే, మీరందరూ కూడా డల్లర్సు, మీకు సరైన పర్ఫార్మెన్స్ రావటం లేదు కాబట్టి మిమ్మల్ని వేరే సెక్షన్ చేశాం. ఇంకో సెక్షన్ ఏం చేశారంటే, మీరందరూ చాలా ఇంటెలిజెంటు, చాలా మీరు ఫాస్ట్గా ఉన్నారు, మీరు ఏదైనా సరే బాగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళని సపరేట్ చేసి నేర్పిస్తున్నామని 1 సంవత్సరం పాటు ఇలానే పాఠాలు చెప్పిన తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత సర్వే చేసి చూస్తే ఏం తెలిసిందంటే, ఎవరినైతే బాగా మీరు ఇంటెలిజెంట్ బాగా చేయగలుగుతున్నారని బ్రాండ్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఎవరైతే మీరు డల్లర్స్, మీరు సరిగా చేయటం లేదు అనుకున్న విద్యార్థులు అవుతున్నారో వాళ్ళందరూ డల్గా అయిపోయారు. కానీ నిజానికి అందులో చాలా అకాడమిక్గా లో పర్ఫార్మర్స్ ఉన్నారు, ఇందులో కూడా చాలా లో పర్ఫార్మర్స్ ఉన్నారు. హైలో కాంబినేషన్ చేశారు 2 సెక్షన్స్. కానీ మీరు ముందే బ్రాండ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, దే స్టార్టెడ్ ఫీలింగ్ అన్కాన్షియస్లీ. ఏంటంటే డల్ అని అన్నారు అనుకోండి, ఎట్లాగు డల్, మాకు ఎట్లాగు రాదన్నారు, ఇంకేంది మనకు కష్టం రాదు, మనం చదివినా లాభం లేదు, మనకు అసలు అది అర్థమే కాదు. అర్థం కానప్పుడు మనం ఏం చదువుతాం?
అనే భావన లోపల ఈ డల్ సెక్షన్ అని ఐడెంటిఫై చేసిన పిల్లలందరూ అట్లా చదువుకుంటున్నారు. బాగా మోటివేట్ అయిన పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఓ నేను బాగా చదవగలుగుతానా, అయితే నేను ట్రై చేయాల్సిందే, నేను చదవాల్సిందే, నేను ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అనే థాట్ ప్రాసెస్లో వెళ్ళారు. కాబట్టి ఏదైతే మనం వాళ్ళను ఒక అన్కాన్షియస్గా సజెషన్ ఇస్తున్నాం, ఇట్లా చేయడం వల్ల ఏం చేస్తున్నాం అంటే మనం ఒక సజెషన్ ఇస్తున్నాం వాళ్ళకి, ఏంటి నువ్వు చేయలేవు అని సజెషన్ ఇస్తున్నాం. సో అది మన బ్రెయిన్లోకి రీచ్ అయిపోయి మనని ఏం చేయని పరిస్థితిలోకి దిగజార్చేస్తుంది. ఇంకొంతమందికి ఏం చేస్తుందంటే ఈ కంపారిజన్ వల్ల తెలియకుండానే జెలసీ పెరుగుతుంది. ఎందుకు జెలసీ పెరుగుతుంది అంటే వాళ్ళ గొప్పదనాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండం. వి డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో ఆ రకంగా యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు జెలసీ పెడుతుంది. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. This is Monica. I'm from Arts and Science College near Vidyanagar. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టూడెంట్స్కి మార్క్స్ అదంతా కంపారిజన్ చేస్తారు. దట్ ఈస్ మోటివేషన్ టు ఆల్. బట్ పెళ్ళిలో మ్యారేజెస్లో డౌరీ ఎంత, బంగారం ఎంత ఇస్తున్నారు, ఇదంతా ఎందుకు కంపారిజన్? ఇట్ ఈస్ కంపల్సరీ ఆర్ నాట్? అవును, డౌరీ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉన్నో లేదు, కానీ మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఇది డెఫినెట్గా దీన్ని అందరూ ఖండించాల్సిందే. అది ఎప్పుడు పోతుంది అని అంటే అమ్మాయిలు డౌరీ ఇచ్చేవని నేను పెళ్లి చేసుకునే స్థాయికి ఎదిగేంత విశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని మనం కండెమ్ చేయొచ్చు. సో ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిని డబ్బుతోటి, తర్వాత వాడికున్న హోదాతోటి, వీళ్ళతోటి కంపేర్ చేయడం అనేది సమాజంలో ఒక పెద్ద జాడ్యంగా వస్తూ ఉంది. దానికి యువకులందరూ మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు స్టాప్ దట్. మనం చేయకూడదు. ఫస్ట్ ఎదురుగోళ్ళకు ఇది కంపారిజన్ చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని అంటే ఏం చేయాలి? మనం నేర్చుకోవాల్సింది మన తరఫు నుంచి మనం ముందుకు రావాలి. ఇట్లా మనం ఎవరితో మాట్లాడినా కానీ 1-to-1 అంటే పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలి. చాలా డబ్బున్న వాళ్ళను, చాలా పెద్ద హోదాలను విపరీతంగా గౌరవించేసి మామూలు పనిచేసే వాళ్ళను, కూలీలను చాలా అవమానంగా ప్రవర్తించే పద్ధతిని మనం వదిలేసుకోగలిగినప్పుడు ఇలాంటి కంపారిజన్స్ రావు. ఎవరికైనా సరే వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. అరే ఈ చదువుకున్న వాళ్ళు కూడా నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారని. సో మనిషిగా గౌరవంగా చూడగలిగే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలిగే విధంగా మన మానసిక సంసిద్ధతను కానీ, మన ఆలోచన విధానాన్ని కానీ, మన ప్రవర్తనలు కానీ మనం మార్పు తెచ్చుకున్నప్పుడు డెఫినెట్గా ఈ కంపారిజన్ అనేది ఈజీగా సమసిపోతాయి. Good morning, sir. I'm Kavita and I'm from AMS Arts and Science College, sir. Sir, as you said previously, class lo comparison వల్ల demotivate అయిపోతారు అన్నారు. And it may not be like that, sir. And duller section లో ఉన్న వాళ్ళు నేను duller section లో ఉన్నాను అని demotivate అవ్వడం కంటే నేను duller section లో ఉన్నాను and I should go to the top section అని మోటివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, సార్. అండ్ వాట్ డు యు సే అబౌట్? యు ఆర్ రైట్. అంటే ఇది నిజంగా కరెక్టే. అంటే కొంతమంది పిల్లలు అది చెప్పాను ఏంటంటే ఎప్పుడైనా కంపారిజన్ వచ్చినప్పుడు కంపారిజన్ లీడ్స్ టు జెలసీ ఈజ్ ఎ జనరల్ ప్రాసెస్. అయితే జెలసీకి దాని పక్కకే ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. అంటే జెలసీ ఎప్పుడు వస్తుంది అంటే ఎదుటి వాళ్ళలో వచ్చే గొప్పతనం. అంటే మనం ఒకటే క్లాసు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకు తక్కువ మార్కులు వచ్చాయి. సో ఐ ఫీల్ జెలస్. చూడు మనతో సమానంగా ఉండేది, మన పక్కకే కూర్చున్నది, దానికి ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకు తక్కువ వచ్చినాయి. ఏదో జరిగి ఉంటుంది. టీచర్ ఏదో బాగా పార్షాలిటీ చేసి మార్కులు వేసి ఉంటుంది. లేకుంటే నేను చదివిన నోట్స్ ఏమో చదివింది, నేను రాసినట్టు ఏమో రాసింది, నాకు ఎందుకు మార్కులు ఎక్కువ వస్తాయి? నువ్వు పేపర్ ఇస్తారు కదా అప్పుడు తెలుస్తున్నాను. దిస్ ఇస్ జెలసీ. ఎందుకు? బికాజ్ యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్. ఎప్పుడైతే మనం నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమో అప్పుడు జెలసీ రేజ్ అవుతుంది. దీనికి పక్కకే ఉండేది ఏంటంటే ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్సెప్ట్ ద డెవలప్మెంట్ ఇన్ అదర్స్, then find out that what steps they have taken so that they got that so much of recognition, so that they got a better performance. సో దీనివల్ల ఏం వస్తుంది? ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో అప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈ అమ్మాయి చెప్పింది అదే. యాక్సెప్టెన్స్ వస్తుందంటే అమ్మాయి బాగా చదివింది, మంచి మార్కులు వచ్చాయి. సో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎలా చదివిందో తెలుసుకొని నేను కూడా అలా చదవడానికి నేను రెడీ అవుతాను. సో ద కంపారిజన్ వల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే నాన్ యాక్సెప్టెన్స్ నుంచి యాక్సెప్టెన్స్ వైపు మనం ఎప్పుడైతే పరిగెత్తామో, ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్మ్ అవుతామో అప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు మనకు ఇన్స్పిరేషన్ పెరుగుతుంది. రైట్, ఓకే సార్. కంపారిజన్కి సంబంధించి మిగతా స్టూడెంట్స్ డౌట్స్ కూడా జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి పునఃస్వాగతం. Good morning, sir. Good morning. My name is Pravika. I am from AMS College. సార్ కంపారిజన్ వల్ల అందరూ డిప్రెషన్కి వెళ్తారు. చాలా మటుకు డిప్రెషనే ఉంటుంది. ఇప్పుడు కంపారిజన్ అనేది ముఖ్యమా, అది కావాలా? అకార్డింగ్ టు మై నాలెడ్జ్ కంపారిజన్ అనేది ఉండకూడదు. వాట్ డూ యూ సే? దట్స్ ఫైన్. కంపారిజన్ ఉండకూడదనే జనరల్గా ఎవరైనా చెప్తారండి. కానీ మనం పెరుగుతున్న వాతావరణం, మనం జీవిస్తున్న పరిసరాలన్నీ ఏ రకంగా మారాయంటే మనకు తెలియకుండానే మనం కంపేర్ చేసుకుంటున్నామని తెలియకుండానే మనం వేరేలతోటి కంపేర్ చేసుకునే పరిస్థితి మనకు వస్తుంది.
అంటే అన్లెస్ యు ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే మనం ప్రతిరోజు చాలా కాన్షియస్గా మన జీవితాన్ని మనం లీడ్ చేస్తూ ఉంటే తప్ప మనం ఆ కంపారిజన్ కోరల్లోకి పోకుండా ఉండగలుగుతాం. ఎట్లాంటిదంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మన స్టూడెంట్ గురించి మాట్లాడుకుందాం. క్లాస్లో మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని అంటే క్లాసుల్లో మనం క్యాస్ట్ సిస్టమ్ ఉండకూడదు, ఏ సిస్టమ్ ఉండకూడదు అని అంటున్నాం. కానీ మనం ఇప్పుడు ఇంట్రొడ్యూస్ ఏం చేస్తున్నాం, 90% ఓ క్యాస్ట్, 80% ఓ క్యాస్ట్, 70% ఓ క్యాస్ట్, 60% ఓ క్యాస్ట్, అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్లో మనం డివైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్ లోపల. దాంతో ఏం జరుగుతుందంటే తెలియకుండానే పిల్లలందరూ కూడా కండిషన్ అయిపోతున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, మనకు 6th 7th నుంచి జరుగుతుంది పర్ఫార్మెన్స్ వైజ్ క్లాసులు సెలెక్ట్ చేయడం అనేది. ఇంతకుముందు సిస్టమ్ ఏంది, ఒక క్లాస్ రూమ్లో అందరూ ఉంటారు, 70% పిల్లలు ఉంటారు, ఫెయిల్ అయిన పిల్లలు ఉంటారు, 90% పిల్లలు ఉంటారు. ఆ కాంబినేషన్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఎందుకు అంటే మనం పోటీ చేసే మన విధానం అట్లా ఉంది, చాలా పోటీ పడితే కానీ జరగదు. కాబట్టి 90% వాళ్ళకి ఒక రకంగా చెప్పాలా, 60% ఒక రకంగా చెప్పాలా, కాబట్టి అట్లా బాగుంటుందని ఇప్పుడున్న సిస్టమ్ చెప్తుంది. కానీ నిజానికి ఏం జరుగుతుంది దీనివల్ల అంటే నేను ఎట్టుపోయినా నా చుట్టూ 90% వాళ్ళే సరౌండ్ అయ్యి ఉంటారు. కానీ నేను చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత నా చుట్టుపక్కల ఎప్పుడు 90% ఉన్న వాళ్ళు ఉండరు, అసలు నా పర్సెంట్ పట్టించుకున్న వాళ్ళే ఉండరు. నా ఒకసారి ఉద్యోగం అంటే వచ్చిన తర్వాత, నా ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత నా జీవితంలో కానీ నా కుటుంబంలో కానీ నేను నడిచే సమాజంలో కానీ ఎక్కడ కూడా పర్సెంటేజ్ బేస్డ్ తోటి మనుషులు నాతో కలవరు. నేను రోడ్డు మీద నడుస్తున్నానంటే అసలు చదువు లేనివాడు ఉంటాడు, చదువు బాగా చదువుకున్నవాడు ఉంటాడు, అన్ని రకాలైన వ్యక్తులు నా చుట్టూ ఉంటారు. నేను మార్కెట్కి వెళ్ళాలి, నేను ఎవరితో డీల్ చేయాలి, ఏం చదువు రాని వాళ్ళతో నేను డీల్ చేయాల్సి వస్తుంది. నేను ఇంకేదో హాస్పిటల్కి వెళ్తాను, నేను ఎవరితో డీల్ చేయాలి, చాలా తక్కువ స్కిల్స్ ఉన్న వ్యక్తితో నేను డీల్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటి కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపారిజన్ అనేది లేకుండా మన స్టాండర్డ్ని మనం సెట్ చేసుకొని దాని వైపు పనిచేస్తూనే సమాజంలో ఉన్న అన్ని రకాల పర్ఫార్మెన్స్లో అన్ని విధాల అన్ని డిఫరెంట్ ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళతో కూడా మనం కలిసి మెలిసి పనిచేయగలిగే వాతావరణం మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో ఈ కంపారిజన్ ఉన్నా సరే మనం దాని నుంచి బయటపడి చాలా కాన్ఫిడెంట్గా మనం తయారయ్యే అవకాశం ఉంది. చివరిగా వ్యూవర్స్కి సార్, కంపారిజన్ అనేది లేకుండా మనం విజయం సాధించవచ్చా? కంపారిజన్ జోలికి వెళ్లకుండా మనం ఏం చేయాలి? కంపారిజన్ లేకుండా జీవించడం నిజంగానే సాధ్యం అవుతుంది, కాదని కాదు. కాకపోతే ఏంటంటే మనకున్న వాతావరణం మనం తెలియకుండానే అన్కాన్షియస్గా మనం దాంట్లోకి పుష్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కంపారిజన్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ ది అదర్ పర్సన్స్ గ్రేట్నెస్, లెర్న్ దట్. ఎప్పుడైతే మనం వ్యక్తుల్ని మనం యాక్సెప్ట్ చేస్తామో మనలో జెలసీ ఉండదు, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. నేను కూడా ఆ వ్యక్తిలాగా నేను బాగా చదువుకొని నాకున్న స్థాయిలో నేను బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాను. ఆ వ్యక్తి 95% తెచ్చుకోవచ్చు, కానీ నాకు 60 వచ్చింది. నేను ఇలా ఇన్స్పిరేషన్ చేసుకొని చదవడం వలన నాకు 70 వచ్చింది. దిస్ గ్రేట్, ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్. నేను 60 నుంచి 70కి వచ్చాను. నేను 60 నుంచి 70కి వచ్చానంటే నా గురించి నాకేం తెలుస్తుంది, నేను ఎఫర్ట్ పెడితే నేను ఎప్పటికైనా దీనికంటే గొప్పగా తెచ్చే అవకాశం నాకు ఉంది అని నాకు తెలుస్తుంది. ఒక 90 నుంచి 91% తెచ్చుకున్న వాడికంటే 60 నుంచి 70 తెచ్చుకున్నవాడు ఎక్కువ వర్క్ చేసినట్టు, ఎక్కువ ఇన్స్పిరేషన్ పొందినట్టు. సో ఈ ఇన్స్పిరేషన్ని మనం నిరంతరం మనకి మనం అప్లై చేసుకుంటూ ఉంటే మనం గతాన్ని మనం ప్రజెంట్తో మనం పోల్చుకుంటూ డెఫినెట్గా మన నైపుణ్యాలకు కావాల్సిన ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటే అసలు ఎవరితో కంపేర్ చేసుకొని లేకుండా మనం చాలా హెల్దీ రైజ్ లోపల ఉండొచ్చు. ఈ యాక్సెప్టెన్స్ని మనం నేర్చుకోగలిగితే కంపారిజన్ ఎప్పుడో డిసప్పేర్ అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేందర్ గారు, మీ సూపర్ చాలా వాల్యుబుల్ పాయింట్స్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ షోలో జాయిన్ అయినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర. కంపారిజన్ వల్ల లాభాలు లేకపోగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయని వీరేందర్ గారు చెప్తున్నారు. ప్రతి మనిషికి ఓన్ ఐడెంటిటీ ఉంటుంది అని వీరేందర్ గారు చెప్తున్నారు. బ్రెయిన్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఇన్నోసెంట్ సర్వెంట్. మీరు ఏది చెప్తే బ్రెయిన్ అది చేస్తుంది. ఆ దిశగా మీరు అడుగులు వేసి సక్సెస్ సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్.